పేదనరు నిరుపము ధరించి యేసురాజుని చెంత నిలచి అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను పేదనరు నిరుపము ధరించి యేసురాజుని చెంత నిలచి అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను కాళ్ళ చేతులతో శీలలు కొట్టబడి ముళ్ళ మకుటము శిరస్సున పెట్టబడి కాళ్ళ చేతులతో శీలలు కొట్టబడి ముళ్ళ మకుటము శిరస్సున పెట్టబడి నింద వేదన శ్రమలను సహించెనేసు చిందే తనదు రక్తము నీ పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండే దీనుడై నిన్ను పిలచుచుండే పేదనరు నిరుపము ధరించి యేసురాజుని చింత నిలచి అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు తప్పి తీర్చుకొనా నీరు దొరకలేదు తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు తప్పి తీర్చుకొనా నీరు దొరకలేదు నన్ను ఆదరించు వారెవరు లేరు ప్రియ రక్షకుడు సిలువలో వేలాడి పాట్లు పడే నిన్ను విడిపింపను పాట్లు పడే నిన్ను విడిపింపను
శాంతిని ఈ దినమే ప్రభువు నీకొసగా ప్రేమతో నిన్ను పిలచుచుండే, ప్రేమతో నిన్ను పిలచుచుండే. ఇదనరు నిరుపము ధరించి యేసురాజుని చింత నిలచే, అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. అందరికీ వందనాలండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6 నుండి 14 వరకు చదువుతాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుండి 14వ వచనం వరకు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులను మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలంగా అనుజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అనుజనులు అందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులు అందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథం ముందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడిని తీర్చబడడు అనే సంగతి స్పష్టమే. ఎలాగనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వల్లనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అనుజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందుని గూర్చి రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ప్రభువా మీకు స్తోత్రాలు. మమ్మల్ని మేము రక్షించుకోలేని నిస్సహాయులమై ఉండగా మీ ధర్మశాస్త్ర విధులను పూర్తిగా అనుసరించలేని పతన స్థితిలో ఉండగా మా పక్షంగా మీరు నీతిని నెరవేర్చి మా విధేయతను బట్టి రావాల్సిన శిక్షను, ఉగ్రతను, శాపాన్ని మీరు భరించి మమ్మల్ని ధర్మశాస్త్ర శాపా నుండి విమోచించినందుకు మీకు స్తోత్రాలు. మా క్రియల మీద మేము ఆధారపడకుండా మీ కృపను బట్టి మీరు మాలో కలిగించే విశ్వాసం ద్వారా మీ మీద ఆధారపడడానికి మమ్మల్ని సత్యంలో స్థిరపరచవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గలతీ పత్రికలో ముఖ్యమైన సంగతి ఏంటి అంటే, నీతిమంతులుగా పాపులు తీర్చబడేది వారేదో చేసినందువల్ల కాదు, క్రీస్తు చేసిన ఆ శిలువ కార్యమందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. క్రీస్తు మనల్ని విమోచించి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇంకా రక్షింపబడడానికి మనం ఏమి చేయలేం, చేసిన ప్రయోజనం లేదు. అయితే దుర్బోధకులు గలతీ సంఘాన్ని గలిబిలి చేస్తూ, మీరు కేవలం క్రీస్తునందు విశ్వాసం ఉంచితే సరిపోదు, సున్నతి పొందాలి అని బోధించడం మొదలుపెట్టారు. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించారు. ఆలోచించండి,
మరి చెప్పే తప్పు బోధ ఏంటో చూడండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలదు. మీరు రక్షణ పొందాలి అంటే మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందాల్సిందే అని బోధిస్తూ ఉన్నారు. పోనేమైనా వారు సున్నతి పొందినందువల్ల రక్షింపబడ్డారా? యూదులు అన్యుల మీద ఇది మోపడానికి లేదే. వారు కూడా రక్షింపబడింది ఎలా? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. పేతురు ఏమంటున్నాడో చూడండి. 6 నుంచి చదువుతాను. అపోస్తల కార్యాలు 15:6 నుంచి. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించడానికి కూడి వచ్చి బహు తర్కం జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా నేను, సహోదరులారా, ఆరంభమందు అనుజులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని మీకు తెలియను. మరియు హృదయంలో ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయంలోని విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. యూదులకు అన్యులకు దేవుడు ఏ భేదాన్ని కనుపరచలేదు. విశ్వాసాన్ని బట్టి వారిని పవిత్రపరిచాడు. యూదులకు అనుగ్రహించినట్టుగానే పరిశుద్ధాత్మను వారికిని విశ్వాసం ద్వారా అనుగ్రహించాడు. కాబట్టి 10వ వచనం అంటున్నాడు, కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదామని నమ్ముచున్నాము కదా. అలాగే వారును, అంటే అన్యులను, ప్రభువైన యేసు కృపచేత రక్షణ పొందుదురు అంటున్నాడు. కాబట్టి యూదులకేంటి అన్యులకేంటి రక్షణ మార్గం ఒక్కటే. ఏంటది? యేసుక్రీస్తు కృపచేత మనం రక్షింపబడతాం. దాన్ని మనం ఎలా అప్రాప్రియేట్ చేసుకుంటాం, లేదా మనకు అది చెందినట్లు ఎలా మనం అనుభవిస్తాము అంటే విశ్వాసం ద్వారా. ఎవరైనా ఏదైనా బహుమతి ఇస్తా ఉంటే చేయి చాపి అందుకుని సొంతం చేసుకుంటాం. సో దేవుడు కృపచేత రక్షిస్తాడు, విశ్వాసం చేత మనం దాన్ని అనుభవిస్తాం. సో యూదులేంటి అన్యులేంటి, రక్షింపబడేది క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల. కానీ దుర్బోధకులు ఏం చెప్తున్నారు? మోషే నియమించిన ధర్మశాస్త్ర ఆచారం చొప్పున సున్నతి పొందితేనే తప్ప మీరు రక్షణ పొందలేరు అంటున్నారు. ఆది తరంలోనే దుర్బోధకులు ఇంత గలిబిలి చేశారు. దేవుడు అప్పుడే గలతీ పత్రిక ద్వారా, రోమ పత్రిక ద్వారా సమస్యను పరిష్కరించాడు. అయినా ఇప్పటికీ సమస్యను లేవనెత్తుతూనే ఉన్నారు, ప్రజల్ని గలిబిలి చేస్తూనే ఉన్నారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని విన్నారా? వాళ్ళు చెప్పే దుర్బోధ ఇదే. ధర్మశాస్త్రాన్ని పాటిస్తే తప్ప మనకు నిత్యజీవం కలగదు అని చెప్తారు. పోనీ వారు పాటిస్తున్నారా పూర్తిగా? వారు సొంత చేయించుకున్నారా? లేదు. బలులు అర్పిస్తున్నారా? లేదు. సంగతి ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని దానికి కానీ లోబడి దాని కింద ఉండాలి అనుకుంటే దాన్ని పూర్తిగా అనుసరించాలి ప్రతి క్షణం, ఏ లోపం లేకుండా. ఎవరికి సాధ్యం? కాబట్టి ధర్మశాస్త్రం కింద ఉండాలనుకుంటున్న వాళ్ళు దాని శాపం క్రిందే ఉంటారు. మనిషికి ఉండే సమస్యలు 2. ఒకటి ఏంటంటే దేవునికి అవిధేయత చూపించడం వల్ల శాపాన్ని, ఉగ్రతను, శిక్షను, తీర్పును పొందుతూ ఉన్నారు. మన మీద శాపం ఉంది, మన మీద దేవుని ఉగ్రత ఉంది. ఇది ఒక సమస్య. రెండవ సమస్య ఏంటంటే దేవుని ధర్మశాస్త్ర విధులకు లోబడితే వచ్చే ఆశీర్వాదం ఉందే, అది 0. ఎందుకు? పూర్తిగా దేవుని ధర్మశాస్త్రానికి ఎవరు లోబడట్లేదు కాబట్టి. మన మీద శాపం ఉంది,
ఆశీర్వాదం ఏమీ లేదు. మనం రక్షించాలంటే దేవుడు ఏం చేయాలి అంటే మన మీద ఉండే శాపాన్ని తొలగించాలి. మనం అవిధేయత వల్ల కోల్పోయిన ఆశీర్వాదాన్ని తాను మనకు సంక్రమింపజేయాలి. శాపాన్ని తొలగించాలి, ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలి. ఈ రెండు దేవుడే యేసుక్రీస్తులో మన కోసం నెరవేర్చాడు. మనం రాళ్ళ మీద వేలాడాడు. మనం వేలాడవలసిన స్థానంలో మనకి బదులు మన శిక్ష తాను భరిస్తూ, మన రుణం తాను చెల్లిస్తూ తాను శిలువలో వేలాడాడు. మన శాపాన్ని అనుభవించాడు. కాబట్టి మనల్ని శాప విముక్తులను చేశాడు. మరి మనకు ఆశీర్వాదం ఎలా? తానే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చి దాని ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని ఆయన నమ్మిన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన రెండు సమస్యలు క్రీస్తులోనే తీరుతున్నాయి. శాపం తొలగిపోతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. అదే మనం చదువుకున్న భాగంలో ఉండే సారాంశం. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? కొత్త కారు, పెద్ద ఇల్లు, మంచి ఉద్యోగం. యా, బైబిల్ ప్రకారం అబ్రహాము పొందిన ఆశీర్వాదం మీరు పొందినట్లు అన్ని జనులకు ఈ ఆశీర్వచనం కలుగునట్లు అంటున్నాడే. ఈ ఆశీర్వాదం ఏంటి అంటే రక్షణ, విమోచన, దేవునితో సంబంధం, ఆయన రాజ్యానికి వారసత్వం. ఇది రక్షణ, ఆశీర్వాదం. కాబట్టి శపింపబడితే ఆయన ఉగ్రతకు గురై తీర్పుకు లోనై నరకాగ్నిగుండంలో ఉంటాం. ఆశీర్వదింపబడితే ఆయన కృపను బట్టి రక్షింపబడి ఆయన రాజ్యంలో చేరతాం. కాబట్టి నరకం తొలగి పరలోకం కలగడమే శాపం పోయి ఆశీర్వాదం కలగడం అంట. అదే క్రీస్తులో దేవుడు మన కోసం నెరవేర్చిన అద్భుతమైన సాటి లేని మేలు. రక్షణకు మించిన మేలు ఈ లోకంలోనే లేదు. అది క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే కలుగుతాం. కాబట్టి ఇంతకుముందు చెప్పుకున్నాం, దేవుని దగ్గర నీతిమంతులుగా తీర్చబడ్డానికి, పాపం పోయి నిర్దోషులుగా పరిశుద్ధంగా పరిశుద్ధంగా చేయబడ్డానికి మనిషి రెండు పద్ధతులు అనుసరిస్తాడు. ఒకటి తన సొంత పద్ధతి, రెండోది దేవుడు చేసిన పద్ధతి, దేవుడు పెట్టిన పద్ధతి. మానవుడు ఆదాము హవ్వల్లో పతనమైనప్పటి నుంచి చేసే ప్రయత్నం ఏంటంటే తన మీద తాను ఆధారపడడం. లా అండ్ వర్క్స్, ధర్మశాస్త్రం, దానికి సంబంధించిన క్రియలు చేయడం. అది దేవుడు పెట్టిన పద్ధతి ఏంటంటే గ్రేస్ అండ్ ఫెయిత్. ఆయన కృపచేత సిలువలో ఆయన జరిగించిన కార్యం మీద విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని దగ్గర నీతిమంతులుగా తీర్చబడ్డాం. 3వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో ఇంతమంది మనం ఏం చూసామంటే, నీతిమంతులుగా తీర్చబడేది మనం ఏదో చేసినందువల్ల కాదు, ధర్మశాస్త్ర విధులను ఆచరించడం వల్ల కాదు అని చెబుతూ పౌలు ఈ వాదనను ఎలా సమర్థిస్తూ ఉన్నాడు అంటే, మొదటి 5 వచనాల్లో గలతీలు రక్షింపబడింది, గలతీలు పరిశుద్ధాత్మను పొందింది, వారు ఏదో ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు ఆచరించడం వల్ల కాదు, విశ్వాసం ద్వారానే పొందారు అని వారి రక్షణ అనుభవాన్ని తీసుకొని సత్యాన్ని చెప్పాడు. ఏంటో సత్యం? నీతిమంతులుగా తీర్చబడింది ధర్మశాస్త్ర క్రియల వల్ల కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల అనేది చెప్పాడు. ఇప్పుడు 6వ వచనం నుంచి 14వ వచనం వరకు ఇదే సంగతిని ధర్మశాస్త్రంలోనే ఉండే అబ్రహాము ఎలా నీతిమంతుగా తీర్చబడ్డాడో, హబక్కు గ్రంథంలో చెప్పబడినట్టు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు, క్రియల మూలంగా కాదు. ఈ లేఖనాల్లో నుంచి ఈ వాదనను సమర్థిస్తూ ఉన్నాడు అన్నమాట. వారి అనుభవాన్ని నుండి మొదటి 5 వచనాల్లో స్థిరపరిచాడు ఈ సత్యాన్ని. మీరు రక్షణ పొందిందే విశ్వాసం ద్వారా, అది గుర్తు చేశాడు. ఇప్పుడు వాక్యం ఏం చెబుతుంది?
ధర్మశాస్త్రం ఏం చెబుతుంది, పాత నిబంధన ఏం చెబుతుంది, అది కూడా విశ్వాసం ద్వారానే అన్న సత్యాన్ని పౌలు ఇక్కడ స్థాపిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పట్టణంలో పౌలు శీలలకు బొండ వేసి చెరసాల్లో బంధించారు, గాయాలతో ఉన్నారు. వారేమో రాత్రి పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఖైదీలంతా వింటూ ఉన్నారు. భూకంపం కలిగింది. ఈ వింత భూకంపం ఎలాంటిది అంటే సంఖ్యలు ఊడిపోయినాయి, తలుపులు తెరుచుకున్నాయి, అంతే. బిల్డింగ్ కూలిపోలా. చెరసాల నాయకుడు ఖైదీలు పారిపోతే తను చంపేస్తుంది ప్రభుత్వం, కాబట్టి పారిపోయారేమని తను చంపేసుకుందాం అనుకున్నాడు. ఈలోగా పౌలు శీల అన్నారు, మేము బ్రతికే ఉన్నాం, మేము ఇక్కడే ఉన్నాం, ఎవరూ పారిపోలేదు, నీకు నువ్వు హాని చేసుకోవద్దనంటే తాను వారి దగ్గరికి వచ్చి, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడిగాడు. వారు ఏం చెప్పారు? సున్నతి చేయించుకో, బలులు అర్పించు, సమాజ మందిరానికి ప్రతి శనివారం వెళ్ళు అని చెప్పారు కదా. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాడు. ఆ రోజే, ఆ రాత్రిపూటే ఆ ఇంటి వారందరితో కూడా ప్రభు నందు విశ్వాసం ఉంచాడు. కొట్టాడే వారిని, గాయాలైపోయినాయి. ఆ గాయాలన్నీ కడిగి వారికి భోజనం పెట్టాడు. అప్పుడే బాప్తిసం కూడా తీసుకున్నాడు. తను రక్షింపబడింది తను ఏదో చేయబట్టి కాదు, ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచబడ్డ. మరి కొత్త నిబంధనలు అనండి ఇది, మరి పాత నిబంధన సంగతి ఏంటి అని మీరు అనవచ్చు. అబ్రహాం ఎలా రక్షణ పొందాడు? ఆ సంగతిని పౌలు స్థాపిస్తూ, ఇప్పుడేంటి, పాత నిబంధన కాలంలోనేంటి, రక్షణకు మార్గం విశ్వాసమే, క్రియలు కాదు అన్న సంగతి స్థాపిస్తున్నాడు అన్నమాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుని దగ్గర అంగీకరింపబడినటువంటి హేబెల్ ఏంటి, నోవహ్ ఏంటి, మోషే ఏంటి, అబ్రహాం ఏంటి, అందరూ రక్షింపబడింది ఎలా? విశ్వాసం ద్వారానే. విశ్వాస వీరుల జాబితా కదా 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక. కాబట్టి విశ్వాసమే పాత నిబంధనలోనేంటి క్రొత్త నిబంధనలోనేంటి రక్షింపబడ్డానికి మార్గం. అయితే సొంత సంబంధులు ఏం చెప్పుండి ఉంటారంటే, అబ్రహాం సున్నతి చేయించుకున్నాడు, అందుకే దేవుడు అతను రక్షించాడు, రక్షణకు సున్నతి ఎంత కీలకమైంది అని వాదించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి భక్తుడు అంటాడు, పాల్ వాజ్ ఫైటింగ్ దెమ్ ఆన్ దేర్ ఓన్ గ్రౌండ్. వాళ్ళ నేల మీదే పౌలు వారితో పోరాడుతున్నాడు. అవునా, అబ్రహాం రక్షింపబడింది సున్నతి వల్ల, చూడండి అని చెప్పి లేఖనాన్ని చూపిస్తూ, అసలు సున్నతి పొందడానికి, అబ్రహాం సున్నతి పొందడానికి 14 సంవత్సరాల క్రితమే దేవుడు నీతిమంతుడిగా అబ్రహాంని ఎలా చేశాడో అది చూపించాడు. అబ్రహాం సున్నతి పొందింది 99వ సంవత్సరంలో, తనకు 99 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. ఇష్మాయిల్కి అప్పుడు 14 సంవత్సరాలు. ఇష్మాయిల్ పుట్టకముందే దేవుడు, నాకు పిల్లలు లేరు, నా ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరే కదా నాకు వారసుడు అని చెబితే బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూడు అన్నాడు, లెక్కపెట్టి అన్నాడు. ఎవరికి సాధ్యం? నీ సంతానం ఇలా ఉండబోతుంది అన్నాడు. ఒక్క కొడుకు లేకపోతే నీ సంతానం ఇసుకరేణులు అంత విస్తారంగా అవుతాయని చెబితే అబ్రహాం నమ్మాడు. అది అబ్రహాముకు దేవుడు నీతిగా ఎంచాడు. చూడండి ఆదికాండం 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పినందుకు అబ్రహాము
ప్రభు అని యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడిని పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగనని చెప్పగా, యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసంలో పుట్టబోచున్న వాడు నీకు వారసుడగనని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రంలో లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. 14 సంవత్సరాల తరువాత అబ్రహాము సున్నతి పొందాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాం రక్షింపబడింది సున్నతి పొందినందువల్ల, లేకపోతే నమ్మినందువల్ల? ఆలోచించండి. మరి సున్నతి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు అంటే, ఇశ్రాయేలీయులను విగ్రహారాధికులైన అన్యులతో కలిసిపోకుండా ప్రత్యేకించడానికి, వారి ద్వారా ధర్మశాస్త్ర విధులను ఇచ్చి రక్షకుని పంపి సమస్త లోకానికి దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానాన్ని బట్టి రక్షణ సువార్త ద్వారా ఆశీర్వాదం కలగాలనేది వారిని ప్రత్యేకించడంలో దేవుని ఉద్దేశం. దానికి గుర్తుగా ఇచ్చాడు, నిబంధనకు గుర్తుగా ఇచ్చాడు సున్నతిని. కాబట్టి గమనించండి, సున్నతి రక్షణకు గుర్తే గాని కారణం కాదు. తేడా అర్థమవుతుంది మీకు? సున్నతి రక్షణకు గుర్తు, అంతేగాని రక్షణకు కారణం కాదు. అంటే సున్నతి పొందినందువల్ల దేవుడు రక్షించడం కాదు, రక్షణ పొందినటువంటి వాళ్ళను తన బిడ్డలుగా ప్రత్యేకించుకుని వారికి ఒక గుర్తును పెట్టాడు. అయితే అది కూడా బాహ్య సంబంధమైందే అయితే వాళ్ళు నిజమైన యూదులు కాదు అన్నాడు. సున్నతి అంతరంగ సున్నతికి, అంతరంగ శుద్ధికి గుర్తుగా దేవుడు ఇచ్చాడు. కాబట్టి పాత నిబంధనలోనే దేవుడు మీరు బాహ్య సున్నతి కాదు, మీ హృదయం సున్నతి చేయబడాలి అని పదే పదే ఆయన చెప్పడం మనం చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం, అవిధేయులైన మెడవంచని మూర్ఖతరం వారైన యూదులకు దేవుడు సున్నతి పెట్టింది హృదయ శుద్ధి అవసరం అని చెప్పడానికి. 10:16 అంటున్నాడు ద్వితీయోపదేశకాండంలో, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి, మూర్ఖులు మెడవంచని కఠినులుగా ఉండొద్దు, మీ హృదయానికి సున్నతి చేసుకోండి అంటున్నాడు. ఇర్మియా 4:4, అవిధేయులై ఉండుట మానుకని, క్రింద మూల భాషలో ఏం రాశాడు? మీ హృదయములకు ఛేదన సంస్కారం చేసుకొనుడి, మీ దుష్క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వెల కాల్చుకున్నట్లు యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి అన్నాడు. కొలస్సీ 2:11, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయనందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి అంటున్నాడు. శుద్ధికి, హృదయ మార్పుకు గుర్తుగా దేవుడు దీన్ని పెట్టాడు. కాబట్టి గమనించండి, అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడి రక్షింపబడింది సున్నతి పొందడానికి 14 సంవత్సరాలు ముందే. అసలు రాయబడిన ధర్మశాస్త్రం, సున్నతి చేయబడాలనే ధర్మశాస్త్రం రాయబడింది యాకోబు, ఇస్సాకు, యాకోబు, యోసేపు ఇలాంటివి పితరులు చనిపోయిన తర్వాత దాదాపు 400 సంవత్సరాలకు మోసే ద్వారా దేవుడు ఇచ్చాడు. ముందుగానే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు విశ్వాసం ద్వారా. సెప్టెంబర్ 25వ తారీఖు ఈ సంవత్సరంలో ఒక మంచి బోధకుడు, వోడి బాకం అని
ఆయన చనిపోయాడు 56 సంవత్సరాలకే. చాలా మంచి బోధకుడు. ఆయన ఈ మాట అన్నాడు, సాల్వేషన్ డజంట్ రిక్వైర్ ఒబీడియన్స్, ఇట్ ప్రొడ్యూసెస్ ఒబీడియన్స్ అన్నాడు. రక్షింపబడడానికి నువ్వేదో ఆచారాలు, కట్టడలు, విధులు వాటికి లోబడి నువ్వు వాటిని అనుసరించాలని రక్షణ కోరదు. కానీ రక్షణ అలా లోబడే విధేయతను నీలో పుట్టిస్తుంది అంటాడు. వాళ్ళు చదువుతున్నాను, సాల్వేషన్ డజంట్ రిక్వైర్ ఒబీడియన్స్, ఇట్ ప్రొడ్యూసెస్ ఒబీడియన్స్ అంటాడు. కాబట్టి విధేయత చూపడం వల్ల మనం రక్షింపబడ్డం కాదు, రక్షణే మనలో విధేయతను పుట్టిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవునికి ఎందుకు లోబడతాం? రక్షింపబడ్డాం కాబట్టి, కృప చేత ఆయన మనల్ని విమోచించాడు కాబట్టి, కృతజ్ఞతతో ఆయనకు లోబడతాం. అంతేగాని మనం ఏదో చేసినందువల్ల మనం రక్షణ పొందలేము. అందుకే అంటున్నాడు 11వ వచనం, ధర్మశాస్త్రం చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతులను తీర్చబడడు అనే సంగతి స్పష్టమే అంటున్నాడు. అండర్లైన్ చేసుకోండి. నువ్వు అనుసరించే ఏ ఆచారం వల్ల, నువ్వు చేసే ఉపవాసాలు, నువ్వు ఇచ్చే కానుకలు, నువ్వు చేసే సత్క్రియలు, దాన ధర్మాలు, ఇవేవి నేను రక్షించలేవు. మరి ఇవన్నీ ఎందుకు చేస్తాం? ఆయన కృపచేత రక్షించాడు కాబట్టి. రక్షణ మనలో విధేయతను పుట్టిస్తూ ఉంది కాబట్టి లోబడుతూ ఉన్నాం. దేవుని ద్వేషించే వాళ్ళం, పాపాన్ని ప్రేమించే వాళ్ళం, చీకట్లోనే దాక్కున్నటువంటి వాళ్ళం ఇప్పుడు వెలుగులో ఎందుకు నడుచుకుంటున్నాం? ఆయన మనల్ని విమోచించాడు కాబట్టి. కాబట్టి విధేయత రక్షణకు ప్రతిఫలమే కానీ కారణం కాదు. అందువల్ల ఇప్పుడు రక్షింపబడినటువంటి వాళ్ళు, దేవా నన్ను రక్షించింది కేవలం నీ కృపచేత మాత్రమే అని దేవునికే సమస్త ఘనత ఆరోపిస్తారు. దేవుడు మనల్ని పుట్టించింది తన మహిమకు. దేవుడు మనల్ని జగత్తు పునాది ముందే ఏర్పరచుకున్నది తన కృపా మహిమకు కీర్తి కలగడానికి. ఏ శరీరయు అతిశయించుకున్నట్లు దేవుడు ఏర్పరచుకున్నది ఎవరిని? వెర్రి వారిని, బలహీనులను, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని కదా ఆయన ఎన్నుకున్నది. ఏ శరీరం అతిశయించకుండా ఉండడం కోసం. దేవునికే మహిమ కలుగునట్లు దేవుడే రక్షిస్తున్నాడు. అసలు రక్షణ అంటే ఏంటి? దేవుని ఉగ్రత నుంచి విమోచింపబడ్డం, తప్పింపబడ్డం. అంత కార్యం మన వల్ల కలిగితే ఆయన చనిపోవాల్సిన అవసరం ఉంది. చూడండి 2వ అధ్యాయం 21వ వచనం, గలతీ 2:21, నేను దేవుని కృపను నిరర్ధకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అంటున్నాడు. ఒకవేళ నిన్ను రక్షించుకోగలిగితే ఆయన పరలోకాన్ని నుంచి ఈ లోకానికి దిగి వచ్చి అంత ఘోరమైన సిలువలో మరణించవలసిన అవసరం లేదు. ఒకవేళ నీ క్రియలు బట్టి నువ్వు రక్షింపబడగలిగితే నువ్వేమంటున్నావు తెలుసా? క్రీస్తు అనవసరం చనిపోయాడు అంటున్నావు, నిష్కారణంగా చనిపోయాడు, ఆయన చనిపోయినా వేస్టే అంటున్నావు అన్నమాట. సిలువనే వ్యర్థం చేసే అంత దారుణమైన బోధ లీగలిజం అనేది. లీగలిజం అంటే నువ్వేదో చేయడం ద్వారా దేవుణ్ణి మభ్యపెట్టి లేదా దేవుణ్ణి మరిపించి దేవుని దగ్గర ఏదో దయ పొందగలవు అని క్రియలను నమ్ముకోవడం. అది సిలువకు విరుద్ధమైన సాతాను ప్రేరేపితమైన బోధ. భక్తుడు వెళ్ళి వృద్ధాప్యంలో ఆమెతో మాట్లాడుతూ, కృష్ణందు విశ్వాసం ఉంచు, రక్షింపబడతావు అంటే అంటూ ఉంది, ఏమండి నేను దశమ భాగాలు ఇస్తున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను ఉపవాసాలు చేస్తున్నాను, ఏదో రకంగా నేను దేవుడు నన్ను రక్షిస్తాడేమో అని ప్రయత్నాలు చేస్తున్నానండి అంటుందట. ఇదే కామన్ మిస్టేక్. సాధారణంగా ప్రజలు చేసే పొరపాటు ఇది. నేను అన్నాను కదా ఇంతకుముందు, మీరు అడగండి ఎవరినైనా పరలోకం వెళ్ళండి ఏం చేయాలని అడగండి, ఏం చెప్తారు? నీతిగా బతకాలి కదండి మరి అని. నువ్వు నీతిగా బతికినందుకు తీసుకెళ్తున్నాడా పరలోకం? నువ్వు నీతిగా బ్రతికేది ఎందుకు? పరలోకం వెళ్ళడానికి కాదు, పరలోకం వెళ్తున్నావు కాబట్టి. దేవుడు నిన్ను విమోచించాడు కాబట్టి నీతి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. మారు మనసు క్రీస్తు విశ్వాసం ద్వారా మనం రక్షింపబడతాం. రక్షింపబడినటువంటి వాళ్ళు పరలోకం
చేరతారు. ఎందుకు? శిక్ష కొట్టివేయబడింది కాబట్టి, విమోచింపబడ్డారు కాబట్టి. కాబట్టి పౌలు చూడండి, అబ్రహామునే వారు వాడుతున్న ఉదాహరణగా అబ్రహామునే వాడుకుంటూ, అబ్రహాం కూడా రక్షింపబడింది ఎలా మీరే చెప్పండి అని చెబుతూ, అతను నమ్మింది నీతిమంతుగా తీర్చబడ్డానికి, విశ్వాసం ద్వారా దేవుడు నీతిమంతుగా తీర్చాడు, సున్నతి వల్ల కాదు అని చెబుతూ అబ్రహాముకే దేవుడు వాగ్దానం చేశాడు, యూదులకే కాదు అన్యజనులకు సైతం రక్షణకు మార్గం ఇదే అని చెబుతూ అన్నాడు. 8వ వచనంలో 6 నుంచి చదువుతున్నాను మళ్ళీ. అబ్రహాం దేవుని నమ్మాను, అది అతను నీతిగా ఎంచబడను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులని మీరు తెలుసుకున్నాడు. యూదులు ఏమనుకునేవారు? మేము అబ్రహాం సంతానం, అబ్రహాం లాగా మేము కూడా సున్నతి పొందాం కాబట్టి మేము పరలోకం చేరుతాం. ఈయనేమంటున్నాడు? విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులు మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనం ముందుగా చూచి, నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాను అంటున్నాడు. సువార్త అంటే ఏంటి? మంచి శుభ వార్త. ఇప్పుడు నీ క్రియల వల్ల దేవుని నీతిమంతులుగా తీర్చుతాడు అనేది శుభవార్త, దుర్వార్త? నీ క్రియల వల్ల నువ్వేదో చెయ్యాలి అని నీ మీద భారం మోపడం, నువ్వు ఇంత కట్టాలి అని చెప్పేది నీకు శుభవార్త, దుర్వార్త? నీకోసం కట్టారు, నువ్వు కట్టక్కర్లేదు, నువ్వు మోయలేని భారం ఇంకొకడు మోసి నీకు విడుదల ఇచ్చారని చెప్పేది శుభవార్త. అన్ని జనులకు కూడా రక్షణ కలుగుతుందనే ఈ సువార్తను అబ్రహాముకు దేవుడు ముందుగానే ప్రకటించాడట. ఎక్కడ? అబ్రహాం మొట్టమొదటి పిలిచినప్పుడే, ఆదికాండం 12వ అధ్యాయం. అన్ని జనులకు కూడా రక్షణ అనే సువార్తను దేవుడు ఇశ్రాయేలు మూల పురుషుడైన అబ్రహామును పిలిచినప్పుడే ప్రకటించాడు. 12వ అధ్యాయం 1-3 వచనాలు చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు, నిన్ను దూషించు వారిని శపించదు. ఇప్పుడు చూడండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాంతో అన్నాడు. సమస్త వంశాలు, నాట్ జస్ట్ ద జ్యూస్, యూదులు మాత్రమే కాదు, అన్ని వంశాల వారు భూమి మీద రక్షణ పొందుతారన్నాడు. ఎవరి ద్వారా? అబ్రహాం ద్వారా. అబ్రహాం ద్వారా అంటే అర్థం ఏంటి? అబ్రహాం సంతానంలో రక్షకుడు పుట్టబోతూ ఉన్నాడు, యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్త జనం, అన్ని జనులు ఏంటి, యూదులేంటి, అందరూ ఆశీర్వదింపబడతారు. ఆశీర్వాదం అంటే ఏం చెప్పుకున్నాం? శాపం తొలగిపోయి దేవుని దగ్గరకు చేరే దీవెన, ఆశీర్వాదం, రక్షణ అని చెప్పుకున్నాం. కాబట్టి అప్పుడే ప్రకటించాడు దేవుడు. అబ్రహాము విశ్వాసం ద్వారానే రక్షింపబడ్డాడు. విశ్వాస సంబంధులే అబ్రహాం సంబంధులు. అనుజనులకు కూడా అబ్రహాంకే చెప్పబడింది ఇదే పద్ధతిలో, అబ్రహాంకు లాగే విశ్వాసం ద్వారా అనుజనులు కూడా రక్షణ పొందుతారు అని. అయిపోయాడు సార్. మార్టిన్ లూథర్ ఇదే సంగతిని వివరిస్తూ ఇలా అన్నాడు. Let us begin with Abraham and learn how this friend of God was justified and saved. మార్టిన్ లూథర్ అంటున్నాడు, మనం అబ్రహాంతో ప్రారంభిద్దాం, అసలు రక్షణ ఎలా కలుగుతుందో అని చెబుతూ అంటున్నాడు, దేవునికి స్నేహితుడిగా పిలువబడిన అబ్రహాము ఎలా నీతిమంతుడిగా తీర్చబడి రక్షింపబడ్డాడో చూద్దాం మొదట అని అంటున్నాడు. నాట్ బికాస్ హీ లెఫ్ట్ హిస్ కంట్రీ, హిస్ రిలేటివ్స్, హిస్ ఫాదర్స్ హౌస్, not because he was circumcised, not because he stood ready to sacrifice his own son Isaac, in whom he had the promise of posterity. Abraham was justified because he believed అన్నాడు. అబ్రహాం నీతిమంతుడిగా తీర్చబడింది దేవుడు నేను చూపించబోయే దేశానికి వెళ్ళమన్నప్పుడు తన స్వదేశాన్ని విడిచిపెట్టినందుకు కాదు నీతిమంతుడిగా తీర్చబడింది. తన తండ్రి ఇంటిని విడిచిపెట్టినందుకు కాదు అబ్రహాం నీతిమంతుడిగా తీర్చబడింది. ఆఖరికి సున్నతి పొందినందువల్ల కాదు నీతిమంతుడిగా తీర్చబడింది. ఆఖరికి తన సొంత కుమారుడు తన ద్వారానే
తన సంతానం ఇసుగురేణులంత విస్తారంగా అవుతాయని చెప్పబడిన ఈ వాగ్దాన కుమారుణ్ణి దేవుని కోసం బలి ఇవ్వడానికి సిద్ధపడినందువల్ల కూడా కాదు నీతిమంతుడిగా తీర్చబడింది. దేవుని నందు విశ్వాసం ఉంచాడు, దేవుని నమ్మాడు. అసలు బిడ్డలు పుట్టడానికి ఆస్కారం లేని టైంలో విసుగురేణులంత విస్తారం, ఆకాశ నక్షత్రాలంత లెక్కలేనంత మంది సంతానం ఇస్తానని దేవుడు చెబితే ఏం చేశాడు? He simply believed. అది అతనికి నీతిగా ఎంచబడదు. అనుజనులు కూడా అబ్రహాములాగే విశ్వాసాన్ని బట్టి వారసులు అవుతారు అబ్రహాం పొందిన ఆశీర్వాదానికి. ఇలా చెబుతూ 9 అన్నాడు, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడదురు. యూదుడు అవనివ్వండి, అన్యుడు అవనివ్వండి, విశ్వాసం ఉంచితేనే ఆశీర్వాదం. అలా చెప్పి విశ్వాసం వల్ల కలిగే మేలు చెప్పాడు. ఇప్పుడు క్రియల వల్ల ఏం జరగదో చెప్తున్నాడు. క్రియల వల్ల ఏం జరగదో చూడండి. 10వ వచనం, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులు అందరూ శాపమునకు లోనై ఉన్నారు. అదేంటి? ధర్మశాస్త్రం వల్ల శాపం ఎందుకు వస్తుంది? ధర్మశాస్త్రం వల్ల ఏం కలగాలి? జీవం కలగాలి కదా. ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల బ్రతకాలి మనుషులు. చూడండి, లేవికాండం 18:5. లేవికాండం 18:5. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొని వాడు వాటి వలన బ్రతుకును అన్నాడు. అండి, మళ్ళా అన్నాడు, నేను యెహోవాను అన్నాడు. ధర్మశాస్త్ర విధులను గైకొంటే ఏమవుతుంది? మనం జీవిస్తాం, బ్రతుకుతాం. నేను ఇక్కడ ఏమన్నాడు? గలతీ 3:10, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులు అందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలుకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడిన. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు, అన్నీ చేయాలి కాదు, అన్ని చేయుట యందు నిలుకడగా ఉండాలంట. అప్పుడు జీవిస్తాం. కానీ మీరు చెప్పండి, దేవుడు విధించిన 10 ఆజ్ఞలే అనుకుంటున్నారా? పాత నిబంధనలో 600కు పైగా ఉన్నాయి. మీలో ఎవరైనా అన్ని ప్రతి క్షణం ఏ లోపం లేకుండా నిలకడగా కన్సిస్టెంట్గా స్థిరంగా అనుసరించారా? చెప్పండి. అసాధ్యం. మరి దేవుడు ఎందుకు పెట్టాడు? దేవుడు అంతకంటే తక్కువ పెట్టలేడు. ఎందుకంటే తన స్థాయికి, తన ప్రమాణానికి తగ్గించి చెప్పలేడు. తన పరిశుద్ధతకు తగిన ప్రమాణాలే ఆయన పెట్టాడు. మరి మనం అనుసరించలేము, మనకు తెలుసు కదా ఆయన ఎందుకు పెట్టాడు. ఆయన అంతకంటే తక్కువ పెట్టలేడు. మరి ఎందుకు ఇచ్చాడు? మనం అనుసరించలేం కదా. అందుకే ఆయన దగ్గరకు పరుగున వచ్చి, దేవా నా వల్ల కాదు, నువ్వే ఏదైనా నా కోసం చెయ్యి అని ఆయన్నే ఆశ్రయిస్తామని ఆయన ఉన్నత ప్రమాణాలు ఆయన ఇచ్చాడు. అందుకే యోబు అంటాడు, అద్భుతమైన మాట చూడండి. యోబు గ్రంథం 17వ అధ్యాయం. నిన్ను నీవు రక్షించుకోలేవు అన్న సంగతి నీకు అర్థమైతే నీ ఆర్తధ్వని ఇలాగే ఉంటుంది. 17:3 అంటున్నాడు, ఏర్పాటు చేయము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పోటపడము. మరి ఎవడు నా నిమిత్తం పోటపడను? నువ్వే చెయ్యి, నువ్వే పోటపడు. నా కోసం ఎవరు పోటపడలేరు, నన్ను నేను రక్షించుకోలేను. నన్ను ఎవరు రక్షించలేరు, నన్ను నేను రక్షించుకోలేను. సంగతి ఏంటో తెలుసా? పాపి
న్యాయంగా దేవుని ఉగ్రతను పొందాలి. ఆ ఉగ్రతను తప్పించుకోను లేడు, దేవునితో పోరాడి తను తాను రక్షించుకోను లేడు, తట్టుకోను లేడు. కొన్ని మనం తట్టుకోగలమండి, కొన్ని మనం తప్పించుకోగలం, కొన్ని మనం పోరాడి ఓడించి మనం దాటగలం. కానీ ఏది సాధ్యం కాదు దేవుని ఉగ్రత విషయంలో. మనం భరిద్దామా అంటే భరించలేము, తప్పించుకుందామా అంటే తప్పించుకోలేము. బండల దగ్గరకు, కొండల దగ్గరకు వెళ్ళి మా మీద పడి సింహాసనాసనుడు వాని యొక్క ఈ గొర్రెపిల్ల యొక్క ఈ ఉగ్రతుండి మమ్మల్ని తప్పించమని దుండలు బాదుకుంటూ అడుగుతారట. అయినా తప్పించుకోలేరు. దేవుని సన్నిధి నుంచి ఎక్కడికి పారిపోగలం? దేవుని ధర్మశాస్త్రం పూర్తిగా పాటిస్తే జీవిస్తాం, కానీ ఎవ్వరూ పూర్తిగా పాటించలేం. కాబట్టి దేవుని దగ్గరికే పరుగున వచ్చి, దేవా నువ్వే నా కోసం ఏదో చేయి అని అడిగారు పాత నిబంధన గ్రంథ భక్తులు. ఆయన చేశాడు శిలువ కార్యం. ఇప్పుడు మనం చేశావు, దాన్ని నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆయన దగ్గరకు పరుగున వచ్చి ఆయన పాదాలను ఆశ్రయించడమే మనం చేయాల్సిన పని. కాబట్టి విశ్వాసం అంటే ఏంటో తెలుసా? క్రియలు నిరుపయోగం అని ఒప్పుకోవడం, నా సొంత ప్రయత్నాలను రక్షించలేవు అని అంగీకరించడం, నేను పాపిని, ఉగ్రతకు అర్హుడను, నాకు శిక్షే న్యాయం అని అంగీకరించడం, నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదు, నీ కృప తప్ప నాకు ప్రత్యామ్నాయం లేదు అని దేవుణ్ణే ఆశ్రయించడమే విశ్వాసం అంటే. కాబట్టి ధర్మశాస్త్ర విధులన్నీ చేయుటేందు నిలుకుడుగా ఉండని ప్రతివాడు శాపం. కాబట్టి నువ్వు ఏదైనా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాళ్ళు దేవుని ఎదుట అంగీకరింపబడాలని కోరుతూ ఉంటే నువ్వు అవమానాన్ని, శిక్షను, ఉగ్రతను, తీర్పును పోగు చేసుకుంటున్నావు అన్నమాట. కాబట్టి విశ్వాసం ఉంచడం ద్వారానే మనం దేవుని ఎదుట అంగీకరింపబడతాం. 11వ వచనం అందుకే అంటున్నాడు, ధర్మశాస్త్రం చేత ఎవడనూ నీ దేవుని ఎదుట నీతిమంతుడు తీర్చబడని సంగతి స్పష్టమే, ఏలైనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అంటున్నాడు. ఇది ఎక్కడి వచనం? హబక్కుకు 2:4 అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించు. కాబట్టి పౌలు వాదన చూడండి, లేఖనాల్లో నుంచే చూపిస్తున్నాడు దుర్బోధకులకు జవాబు. సున్నతి పొందిన యూదుల నుంచే తీసుకొస్తూ ఉన్నాడు. దానివల్ల కాదు వాళ్ళు రక్షింపబడింది, నమ్మినందువల్లే అని చెబుతూ ఉన్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ఈ మాటలో అర్థం ఏంటి అంటే, అసలు నీతిమంతుడిగా తీర్చబడేదే విశ్వాసం ద్వారా, ఆ నీతి మార్గంలో కొనసాగేది విశ్వాసం ద్వారానే. కాబట్టి మన భక్తి ప్రయాణం విశ్వాసంతో మొదలవుతూ ఉంది, విశ్వాసంతోనే కొనసాగుతూ ఉంది. అర్థమవుతుంది మీకు? ఈ విశ్వాసం దేవుని మీద, మన మీద కాదు. పన్నెండవ వచనంలో అంటున్నాడు, ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వల్లనే జీవించును అన్నాడు. చూడండి, ధర్మశాస్త్రం నమ్మమని ఎప్పుడు చెప్పదు, చేయమనే చెప్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, విశ్వాసానికి ధర్మశాస్త్రానికి పొసగదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? డూ అండ్ లివ్, ఇలా చేసి బ్రతుకు అని చెబుతుంది. కానీ కృప ఏం చెబుతుంది? దేవుడు నీ కోసం చేసిన కార్యమందు నమ్మకం ఉంచి జీవించు అంటుంది. విశ్వాసం మూలంగా జీవిస్తాం. సో విశ్వాసం మనం జీవింపజేస్తాం. మనం చేయలేం జీవించడానికి పూర్తిగా, కాబట్టి విశ్వసించడమే మనకు అత్యంత మేలైంది. అయితే విశ్వాసం ద్వారా రక్షింపబడినటువంటి వారి దగ్గరకు వచ్చి దుర్బోధకులు అంటారు, మీరు విశ్వాసం ఉంచితే సరిపోదు, క్రియలు కూడా చేయడం వల్ల రక్షింపబడతారు అంటున్నారు. మీరు సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని చెప్తున్నారు. మన పరిస్థితి ఎలాంటిదంటే, ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం. విశ్వాలు రక్షించుకోగలరా తమను తాము? దేవుడు అన్నాడు, ఊరక నిలిచండి,
యెహోవా కలుగజేయ రక్షణను చూడండి అన్నాడు. ఒక్క కత్తి కూడా దిగలేదండి వాళ్ళు. దేవుడే పూర్తిగా వారిని రక్షించాడు. వాళ్ళనేమో ఎర్ర సముద్రంలో ముంచేశాడు, వీరినేమో ఈ అడ్డున్న ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దావతలకి దాటించేశాడు. ఏం చేశారు వాళ్ళు? ఓరక నిల్చున్నారంతే. అంటే ప్రేక్షక పాత్ర వహించారంతే వాళ్ళు చేస్తుంది. దేవుడే చేశాడు కార్యం అంతా. సో సిలువ ఎదుట మనందరం ప్రేక్షకులం. ఆయన కార్యం చేసి నెరవేర్చాడు. మనం నమ్ముతున్నాం అంత చేసేది. నమ్మిక అనేది వ్యక్తిగతమైంది, ఆంతరంగికమైంది. నువ్వు పైకి ఏదో చేసేది కాదు, నువ్వు ఏదో కసరత్తులు చేసేది కాదు. ఇది అంతరంగంలో నమ్ముతున్నావు. దేవుడు దాన్ని నీకు నీతిగా పెంచుతూ ఉన్నాడు. ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు, ఆత్మను పొందింది ఎవరు? ఆత్మను పొందింది ఎలా? గలతీయులు విశ్వాసం వల్ల కదా. 2వ వచనంలో ఏమన్నాడు? ఇది మాత్రం ఇవ్వాలని తెలుసుకొని వచ్చిన ధర్మశాస్త్ర సంబంధం క్రియల వల్ల ఆత్మను పొందితురా, లేక విశ్వాసం వల్లతో వినుట వల్ల పొందితురా అని చెబుతూ మళ్ళా 12లో అంటున్నాడు ధర్మశాస్త్ర సంబంధమైనది ధర్మశాస్త్రమైనది కాదు అని చెబుతూ 13లో అంటున్నాడు ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసం వలననే మనకు లభిస్తుంది. అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై శాపగ్రాహి అయి మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను అంటున్నాడు. సో మనం విశ్వసిస్తున్నాం. దేని విశ్వసిస్తున్నాం? దేనిని నమ్మినందువల్ల మనం రక్షణ పొందుతున్నాం? క్రీస్తు సిలువలో మన కోసం శాపమై మనల్ని విమోచించాడు అన్న సత్యాన్ని విశ్వసిస్తూ ఉన్నాం. కీలకమైంది సిలువ. ఇక్కడ మాటలు చూడండి. వాళ్ళు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు ద్వారా అనుజనులకు కలుగుటకే. రక్షణ క్రీస్తు ద్వారానే దేవుడు నిర్ణయించాడు. యూదులకేంటి, అనుజనులకేంటి. ఎఫెసీ 1:3 అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించింది. ఎవరిలో? క్రీస్తునందు. కాబట్టి శాశ్వతమైన పరలోక సంబంధమైన ఆత్మీయమైన ఆశీర్వాదం కేవలం క్రీస్తులోనే దేవుడు దాచి ఉంచాడు. క్రీస్తును నమ్మని వారికి ఈ ఆశీర్వాదాలు ఏం కలగవు. పాపాలు క్షమాపణ పొందరు, దేవునితో సమాధానం కలగదు, పరలోక రాజ్యానికి అర్హత కలగదు, నరక శిక్ష నుంచి విడుదల కలగదు క్రీస్తును నమ్మకపోతే. అందుకే క్రీస్తును నమ్మండి అని మనం బోధిస్తూ ఉన్నాం. ఎందుకు? ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడే విమోచకుడు. ఆయనలో మాత్రమే దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని గుప్తం చేశాడు. ఒక ఆయన అంటాడు, మన పరలోకం వెళ్ళాకట, ఏంటి దేవా ఒక్క మార్గమే పెట్టావు అని ఫిర్యాదు చేయమట. ఒక్క మార్గమైనా పెట్టావు, పాపులమైన మేము నీ దగ్గరకు రావడానికి నీకు స్తోత్రం అని ఆయన స్తుతిస్తామట. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారు ఏదైనా తోటలో నుంచి త్రోసివేయబడ్డారు. వాళ్ళు మళ్ళా రాకుండా ఖడ్గ జ్వాలల్ని పెట్టాడు. వస్తే ఏమైపోతారు? హతమైపోతారు. దేవుని దగ్గరికి క్రీస్తు ద్వారాన్ని తెరిచాడు. అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉండే ఈ 4 అంగుళాల మందంలో ఉండే తెర పైనుంచి క్రిందికి తిరిగిపోయింది. దేవుని దగ్గరకు ద్వారం ఏర్పడింది, మార్గం ఏర్పడింది. ఒక మార్గమైన పెట్టాడు దేవుడు. దాన్ని నువ్వు అంగీకరించకుండా ఇంకో ఏదో ఉంటే అంగీకరిస్తానని అనడం నీ స్వనాశనానికే. క్రీస్తు ఒక్కడే రక్షకుడు. ఎందుకు అంటే, సాధారణంగా ఏదైనా ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రోడ్డు మీద బళ్ళన్నీ ఆపుతున్నారు అనుకుందాం.
మీరు అతని బంధువు, మీ బాబాయ్ అవుతాడు ఆయన, మీరంటే చాలా ఇష్టం. మీరు ముగ్గురు వెళ్తారు బండి మీద, మీకు లైసెన్స్ లేదు, బండికి ఇన్సూరెన్స్ లేదు, హెల్మెట్ లేదు, ఇద్దరు ఎక్కాల్సింది, ముగ్గురు ఎక్కారు. మళ్ళా ఫోన్ ఒకటి మెడలో వంకర పోవడానికి. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఆపాడు ఆయన. మీకేంటి ధైర్యం? మా బాబాయే కదా, అందరినీ పట్టుకుంటున్నాడు, నన్ను వదిలేస్తాడు అనుకుంటున్నారు మీరు. ఆయన ప్రేమ గలవాడే కానీ చాలా న్యాయవంతుడు అనుకోండి. ఏం చేస్తాడు? మిమ్మల్ని కూడా న్యాయంగా మీకు ఎంత జుర్మానా వేయాలో అంత వేస్తాడు. కాబట్టి ఇక్కడ మావాడేలే, నా బంధువేలే, పోనీలే అని వదిలేసే పద్ధతి కాదు న్యాయవంతుడు అనే దేవునిది. ఆయన ఎంత కృపగలవాడో అంత న్యాయవంతుడు కూడా. కాబట్టి ప్యారలల్గా 2 రైలు పట్టాల్లాగా ఈ తిన్నగా వెళ్ళాల్సిందే, ఇలా కలుసుకోవడానికి లేదు. ఆయన న్యాయం, ఆయన ప్రేమ. ఆయన ప్రేమ చూపించి వదిలేస్తే ఆయన న్యాయం నెరవేరదు. ఆయన న్యాయం అని శిక్షిస్తే ప్రేమ చూపించలేడు. కానీ 2 కలిసింది ఎక్కడ అంటే సిలువలో. నేను బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు నా ఒక పేపర్ ఇదే, క్రాస్ ద రాండివూ అని టైటిల్ పెట్టి రాశాను. సిలువే ఈ 2 కలిసే స్థలం. కృపాసత్యాలు ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకున్నాయి, నీతి సమాధానాలు ఒకదాన్ని ఒకటి కలుసుకున్నాయి. క్రీస్తు మన కోసం సిలువ మ్రాను మీద వ్రేలాడబట్టి మనకు విమోచన కలిగింది. అంతేగాని మనోడేలే, ఏదో కానుకలు ఇస్తున్నాడు కదలే, మందిరానికి వస్తున్నాడు కదలే, చూసి ఉడకుండా వదిలేద్దాంలే అనుకునే అన్యాయస్తుడు కాదు దేవుడు. పాపానికి శిక్ష విధిస్తే తప్ప తన న్యాయం సంతృప్తి చెందదు, తన ఆగ్రహం చల్లారదు. అందుకే న్యాయవంతుడైన దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు, తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు. ఆయన శరీరం మీద పాపానికి రావాల్సిన శిక్ష అంతా మోపాడు. భక్తుడు అంటాడు, ఎన్ని తరాలు మానవులు చేసిన పాపం అంతటిని బట్టి ఆయనకు వచ్చే ఉగ్రత అంతటిని స్టోర్ చేసి ఉంచాడంట క్రీస్తు మీద కుమ్మరించడానికి. రక్షింపబడిన వారి పాప శిక్ష అంతా క్రీస్తు భరించాడు నీతిమంతుడయ్యుండి. మళ్ళా చదువుతున్నాను, ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు పరిశుద్ధాత్మను పొందిన వారే ఆశీర్వదింపబడతారు. పరిశుద్ధాత్మను పొందేది విశ్వాసం వల్లే. వాళ్ళ పొందినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అనుజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై. భక్తుడు అంటాడు, మన కోసం అనే ఈ 2 పదాలు అతి సౌందర్యమైన పదాలు బైబిల్లో అంటాడు. The 2 most beautiful words. మన కోసం. క్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు ఏమయ్యాడు? శాపమయ్యాడు. ఆశీర్వాదానికి మూలమైన ఈయన మన కోసం ఏమయ్యాడు? శాపమయ్యాడు. అంటే అర్థం, శాపగ్రాహి అయ్యాడు. మన శాపాన్ని తాను భరించాడు. ఎవరి కోసం? మన కోసం. అది ఇలా రౌండప్ చేసుకోండి, మన కోసం అనే మాటను. ఆయన చనిపోయింది ఆయన కోసం కాదు. ఆయన చనిపోక్కల. ఎందుకు? పాపంలో వచ్చే జీతం మరణం. ఆయన పాపి కాదు, నీతిమంతుడు. ఆయన మరణించక్కల్లా, కానీ మరణించాడు ఎందుకు? మనకు బదులుగా, మనం ఆ మరణాన్ని తప్పించుకోవడం కోసం. He died for us. He became cursed for us. మన కోసం శాపమయ్యాడు. ఎందుకు? మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించడానికి. విమోచన అనే పదానికి అర్థం తెలుసా మీకు? ఆ రోజుల్లో బానిసలు ఉండేవారు. బానిసల్ని సంతలో మీరు ఒక గేదెనో ఒక గొర్రెనో కొనుక్కుని తెచ్చుకోవచ్చు. వేలం పాటలో కొనుక్కుని తెచ్చుకుంటారు. ఇక బానిసను చంపినా మిమ్మల్ని నేరస్తులుగా ఎంచారు అన్నమాట. మీరు ఒక గొర్రెని చంపుకు తింటే మిమ్మల్ని ఎవరన్నా అంటారా? ఆలోచిస్తున్నారండి. అలా ఉండేది బానిస పరిస్థితి.
బానిసకి జీతాలు ఉండవు, బానిసకు ఆస్తులు ఉండవు. జీతాలు ఉంటేనే కదా ఏదైనా కొనుక్కోగలిగింది. కాబట్టి హక్కులు కూడా ఉండవు, సెలవులు ఉండవు. బానిస యజమాని క్రింద తను చెప్పినట్టు చేస్తూ బ్రతకడమే. అలాంటి బానిసను తను వెల ఇచ్చి విడిపించుకోలేని బానిసను ఎవరైనా వెల ఇచ్చి కొని స్వతంత్రుడిగా చేయడమే విమోచన అంటే అర్థం. టు రిడీమ్ ఈజ్ టు బై ఎ స్లేవ్ ఫ్రమ్ ది స్లేవ్ మార్కెట్ అండ్ సెట్ హిమ్ ఫ్రీ. క్రీస్తు మనల్ని విమోచించాడట. దేని నుంచి? దేనికి బానిసలం? పాపం చేయవాడు పాపానికి బానిస. ధర్మశాస్త్ర శాపానికి ఇప్పుడు బానిసలం అయ్యాం పాపాన్ని బట్టి. మనం విమోచించాలంటే అని ఏం వేల చెల్లించాలి? పాపానికి వచ్చే జీతం మరణిస్తే తప్ప ఆ శాపం నుంచి విడుదల ఉండదు. ఆ మరణం తానే పొంది మనల్ని నిత్య మరణం నుంచి విడిపించాడు, తప్పించాడు. మనల్ని కొన్నాడండి. తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. 1 పేతురు 1 అధ్యాయం 18-19 వచనాలు అంటున్నాడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. మనల్ని ఆయన విమోచించాడు. అలా విమోచించడానికి మన కోసం తాను ఏమయ్యాడు? శాపమయ్యాడు. అవిధేయత వల్ల వచ్చే దైవ శాపాన్ని తాను భరించాడు మన కోసం. వేటి నుంచి మనం విమోచింపబడ్డాము అంటే, ఇక్కడ ధర్మశాస్త్రం ఒక శాపం నుండి విమోచింపబడ్డాం. 1 పేతురు 1:18 ప్రకారం పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా మనం విమోచింపబడ్డాం. కొలసి 1:13 ప్రకారం మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి లేదా విమోచించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విమోచింపబడ్డాం. ఎఫెసీ 1:7 ప్రకారం దేవుని కృపా మహదైశ్యమును బట్టి ఆ ప్రియునందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, మనకు మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. పాపాల నుంచి విమోచింపబడ్డాం. అంతేకాదు, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశం నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడేవారి నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలకు గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటి నుండి గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసుడు మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో చెబుతూ ఉన్నారు. ప్రతి జాతి మనుషుల్లో నుంచి మనల్ని విమోచించాడు. ప్రతి జనంలో నుంచి, ప్రతి వంశంలో నుండి మనం విమోచింపబడ్డాం. ఇలా విమోచించడానికి క్రీస్తు మన కోసం శాపమయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆయన మన కోసం శాపం అవడం వల్ల మన శాపం తొలగిపోయింది. ఆయన మన పక్షంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం వల్ల, చూడండి, ఆయన బాప్తిజం పొందక్కర్లా కానీ పొందాడు. ఆయన సున్నతి పొందక్కర్లా కానీ పొందాడు. ఆయన మరణించక్కర్లా కానీ మరణించాడు. ఇవన్నీ ధర్మశాస్త్రాన్ని మన పక్షంగా సంపూర్ణంగా నెరవేర్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే, మనకుండే శాపం తొలగించాడు, మనకు లేని ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. రాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తులను రాయబడింది. ధర్మశాస్త్రంలో ఎవరైనా నేరస్తులను రాళ్లతో కొట్టి చంపేవారు. చెట్టుకు వేలాడదీసి, ఇదిగో ఇలా ఉంటుంది, మీరు నేరం చేస్తే దేవుడు విడిచిపెడితే మనిషికి ఇలాంటి గతే అని వేలాడదీసేవారు. అలా వేలాడబోయినటువంటి వాడు వేలాడవేయబడడం వల్ల శాపగ్రస్తుడు అవ్వట్లేదు, కానీ శాపగ్రస్తుడు కాబట్టి వేలాడవేయబడుతూ ఉన్నాడు. క్రీస్తు సిలువ వేయబడడం వల్ల శాపగ్రస్తుడు అవడం కాదు, ఆయన శాపగ్రాహి అవడం కాదు. మన నిమిత్తం మన శాపాన్ని భరిస్తున్నాడు కాబట్టి ఆయన సిలువలో మరణించాడు.
కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల ఏం జరుగుతుంది అంటే శాపం తొలగిపోతుంది, ఆయన నీతి మనకు స్వాస్థ్యంగా కలుగుతుంది, ఆశీర్వదింపబడుతూ ఉన్నాం. ఒక ఆమె చాలా కోట్లకు వారసురాలు, ఆమెను చేసుకున్నాడు ఓ పేదతను. ఇప్పుడు ఏమైందో తెలుసా? ఆమెతో సమానంగా ఆస్తిపరుడు అయిపోయాడు. ఎందుకు? ఆమె ఆస్తి ఎంత? ఆమె భర్తకు కూడా చెందుతుంది కదా. క్రీస్తు నీతిమంతుడు, సంపూర్ణంగా నీతిమంతుడు. మనం ఆయనతో ఐక్యపరచబడ్డాం. ఇప్పుడు దేవుని దృష్టిలో ఆయనతో సమానంగా నీతిమంతులం. పడుతూ లేస్తూ ఉన్నాం. శిక్షించి తండ్రిలాగా గద్దించి మనం సరిచేస్తున్నాడు. కానీ రేపు ఆయన దగ్గర నిలబడినప్పుడు ఎలా ఉంటామంటే ఆయనను పోలి ఉంటాం. కళంకమైన, ముడతైన, అట్టది మరి ఏదీ లేకుండా సంపూర్ణంగా ఆయనకు తగినట్టుగా ఉండేటట్లు ఆయన మనల్ని సంపూర్ణ నీతిమంతులుగా చేయబోతూ ఉన్నాడు. అలాంటి కృపను పొంది కూడా చాలామంది మళ్ళా క్రియల మీద, ఉపవాసాల మీద, వీటి మీద ఆధారపడడం చాలా అవివేకం. నేను ఇంతకుముందు బోధించిన 4 వారాల క్రితం బోధించిన వర్తమానంలో ముఖ్యమైన పాఠం మనం ఏం చెప్పుకున్నాము అంటే విశ్వాసం క్రీస్తు నుండి ఏ ప్రక్కకి మళ్ళకూడదు. చెప్పాను కదా, ఉపవాస ప్రార్థన రాత్రంతా ప్రార్థన చేసుకున్నందువల్ల అసాధ్యమైన ఒక కార్యం జరిగింది. కాబట్టి ఇప్పుడు విశ్వాసం, ఓహో ఇలా రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్ల కలుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు విశ్వాసం ఈ ప్రార్థన మీదకి వెళ్ళిపోయింది. ఈ ప్రార్థన ఆలకించి దయ చూపించే దేవుని మీద కాదు. ఎవరో భక్తుడు చేసి ప్రార్థన చేసినందువల్ల మేలు కలిగింది, దేవుడికి దయచాల్చి మేలు చేశాడు. ఇప్పుడు ఆ బోధకుని మీదకి వెళ్ళిపోయింది విశ్వాసం. ఆయన చేసి ప్రార్థన చేస్తే బాగోతాం, దేవుడు కాదు ఇక్కడ. విశ్వాసం క్రీస్తు నుండి మళ్ళకూడదు. ఏ సత్క్రియ వైపు కూడా మళ్ళకూడదు. ఒక్కొక్కళ్ళు అంటూ ఉంటారు, దేవుని కృప మీ ప్రార్థనలండి మేము బాగున్నాం. అవునా? దేవుని కృప ప్లస్ ఇంకోటి ఉంటుందా? ఈ ప్రార్థనలకు జవాబు కూడా ఆయన కృప వల్ల ఇవ్వాలిగా. ఆయన కృపతో ఆగిపోండి, దానికి ఏం కలపకండి. ఆయన కృపకు ఏం కలిపినా అది కృప అవ్వదు. కృప అంటేనే అయోగ్యులకు దేవుడు చేసే మేలు. అసలు రక్షణకు నిర్వచనం భక్తుడు ఇలా అంటాడు, వినండి. Salvation is an unearned blessing given to an unworthy sinner. Salvation is an unearned blessing given to an unworthy sinner. రక్షణ అంటేనే మనం సంపాదించలేని ఆశీర్వాదం, unearned blessing. మనం దాన్ని సంపాదించుకోలేం, మనం ఏదో కష్టపడి దాన్ని తెచ్చుకోలేం, ఎర్న్ చేయలేం, సంపాదించుకోలేం. ఇవ్వబడింది ఎవరికి? అయోగ్యులైన పాపులకు. ఈ అయోగ్యుడైన పాపి ఇవ్వబడ్డానికే అర్హుడు కాదు. ఒకవేళ తను ఏదైనా సాధించి పోగు చేసుకోగలడా అంటే అది పోగు చేసుకోగలిగింది కాదు. మీరు సెంటర్లో ఒక 100 గజాలు కొనగలరా? మెయిన్ రోడ్డు మీద. మీలో కొంతమంది ఓకే అనొచ్చేమో. పరలోకంలో గజం కొనగలరా బంగారు వీధుల్లో? చెప్పండి. నేను ఎక్కువ అడగట్లే, గజం అడుగుతున్నా, మీరు నిలబడ్డానికి కనీసం. అలాంటిది మొత్తం ఆ పరలోక రాజ్యాన్ని నీకు సందర్శించడానికి కాదు, వారసుడిగా నిన్ను ఆ రాజ్యానికి చేస్తే నువ్వు కొనలేని దాన్ని ఉచితంగా ఇచ్చేయడం అండి రక్షణ అంటే. Salvation is an unearned blessing given to an unworthy sinner.
కాబట్టి ఇక మనం విశ్వసించాల్సింది క్రీస్తునందు మాత్రమే. ఒకవేళ నిరుత్సాహంలో లేకపోతే నీ పాపాన్ని శత్రువు గుర్తు చేస్తూ నువ్వు ఇలాంటి పాపం చేస్తావు, ఇంక దేవుడు ఇంకేం రక్షిస్తాడు ఇలా మాట్లాడుతూ ఉంటే నువ్వేదో ఇంకా దానికి సంబంధించి కాంపన్సేషన్గా ఇంకా ఎక్కువ సార్లు ఉపవాసాలు చేసి ఇంకా ఎక్కువ కానుకలు ఇచ్చి లేదా ఎక్కువ ప్రార్థనలు చేసి ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉండడం వల్ల కాదు నిన్ను దేవుడు మళ్ళీ స్వీకరించేది. సిలువను ఆశ్రయించు. అందుకే భక్తుడు అంటాడు, సువార్త మనం ఎల్లప్పుడూ చెప్పుకుంటూ ఉండాలట. క్రీస్తు మన కోసం శాపమయ్యాడు, మనల్ని ధర్మశాస్త్ర శాపం నుండి విమోచించాడు. దాన్ని బట్టే మనల్ని దేవుడు అంగీకరిస్తాడు, దేన్ని బట్టి కూడా కాదు. కాబట్టి ఒకవేళ నువ్వు ఏదైనా తప్పిపోయి అలా దేవుని దగ్గర రాలేని పరిస్థితులు ఉంటే ఒక్కటే ఆధారం, దేవా నన్ను బట్టి అయితే నువ్వు అంగీకరించడానికి లేదు. మరి నీ కుమారుని సిలువకు అప్పగించావు కదా, ఆయన చేసిన కార్యం సంపూర్ణమైంది కదా, శాశ్వతమైంది కదా, దాన్ని బట్టి నన్ను అంగీకరించవా? మీ విశ్వాసం ఎంత బలపడుతుందో, మీకు ఎంత ధైర్యం కలుగుతుందో, నిర్మోహమాటం లేకుండా దేవుని దగ్గరకు రాగలరు. సిలువే మీ ఆధారం అయితే, మీ భక్తే మీకు ఆధారం అయితే మాత్రం ఎన్నడూ ప్రభు దగ్గరికి తప్పిపోయి మళ్ళీ రాలేరు. సిలువని ఆశ్రయిద్దాం. క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించేను. ఆయన నెరవేర్చిన కార్యాన్ని బట్టి ఆయన విశ్వాసం ఉంచుదాం. ప్రభువా మీకు స్తోత్రాలు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అన్నారు. మా విశ్వాస యాత్ర ప్రారంభమైంది విశ్వాసం వల్లే, కొనసాగాల్సింది విశ్వాసం వల్లే. మమ్మల్ని మేము రక్షించుకోలేం. ముందు ఎర్ర సముద్రం వెనకాల ఫరో సైన్యం తరుముతున్నట్టు తప్పించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఇశ్రాయేలులా ఉన్నాం. మీరే మీ కుమారుని పంపి మా శాపాన్ని తాను భరించడం ద్వారా మా విధేయత వల్ల పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని తాను విధేయత వల్ల మాకు అనుగ్రహించడం వల్ల, పేద వ్యక్తి ధనవంతుణ్ణి చేసుకుంటే ఆస్తి సమానంగా తనదైనట్టు మీ కుమారుని నీతిని మాకు ఆపాదిస్తూ ఉన్నారు. అందుకే మేము నీతిమంతులం అవుతూ ఉన్నాం. విధేయతను ఈ రక్షణ కార్యం పుట్టించడం వల్ల మేము విధేయులం అవుతూ ఉన్నాం. ఇదే సత్యంలో అంతవరకు మమ్మల్ని స్థిరపరచవలసిందని మా విశ్వాసం మీ నుంచి ఎన్నడూ ప్రక్కకు తొలగకుండానట్లు మీ మీదే, మీ కృప మీదే, మీ సిలువ కార్యం మీదే మేము విశ్వసించడానికి మమ్మల్ని స్థిరపరచవలసిన బ్రతిమాలుకుంటూ ఉన్నాం. అందుకే ప్రతి ఆదివారం మీ సిలువను జ్ఞాపకం చేసుకునేటట్లు ఆ రొట్టెలోనిది, ఆ పాత్రలోనిది మేము పాలు పొందుతూ ఉన్నాం. మా ధైర్యం, మా నిరీక్షణ, మా ఆధారం, మా నీతి కేవలం క్రీస్తును బట్టే. మమ్మల్ని ఇంతగా ప్రేమించి మీ కుమారుణ్ణి మా కోసం బలిగా ఇవ్వడానికి మీరు వెనుతిగి లేదు. మిమ్మల్ని మేము ప్రక్కన పెట్టి మా నీతి క్రియలను, మా స్వనీతిని మేము ఎలా నమ్ముకోగలం? మీ సిలువను వ్యర్థం చేయకుండానట్లు మీ మీదే స్థిరమైన విశ్వాసం మాకు అనుగ్రహించవలసిందని మనలో యోగ్యమైన పాలు పంపులు కోరుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగుండండి. ప్రభు బల కొరకు సిద్ధపడండి.